ఈ రోజుతో వంటోడు అయిపోయాడు రా. ఓనర్ గారు కూర్చోండి ఓనర్ గారు. ఇందులోనా కష్టంగా ఉంటదిరా. పోనీ పడుకోండి ఓనర్ గారు. మరీ కష్టంగా ఉంటదిరా. అయితే బయటికి వెళ్ళి వాడు తరువుకు వస్తాడు. రేయ్, నోరు మూయరా. కూర్చోరా. కూర్చోండి ఓనర్ గారు. కూర్చోండి ఓనర్ గారు. చాలు చెప్పండి. సాంబార్ తో వేసినట్టుందరా, కళ్ళు మండుతురే. ఓనర్ గారు సాంబార్ లో కారం తగ్గించమంటే తగ్గించారా? ఆ సాంబార్ లో కొంచెం నీళ్లు పోయండి. కాపాడే ముందు ఏంట్రా కరెక్షన్స్? ముయ్యండ్రా. కానివ్వండి. రే శివ, ఇదెందుకురా? మనల్ని కాపాడుకోవడానికి రా. ఓహో, రే రే అందరూ కిల్లి వేసుకోండి. వెళ్ళి ఆపండ్రా. ఆ వంటోడు ఎక్కడో ఉంటాడు. ఏ మూలన్నా సరే వాడిని వెతుకు పట్టుకురండి. వెళ్ళండి రా. వాడిని వదిలిపెట్టకూడదురా. మనల్ని అవమానించిన వాడిని. ఎవడ్రా నువ్వు? ఎంగిలాకులు ఎత్తేవాళ్ళు. బ్రదర్స్, ఒక్క నిమిషం. ఏమైందిరా? దాన్ని దించండి కిందకి. నా ఈ గారి తీసుకోమంటావన్నా? ఎంగి చేయలేదన్నా, ఫ్రెష్ గానే ఉంది. ఏం చేసుకుందామా? ఆ రోజు 4 గార్లు ఆడ మొహం మీద కొట్టుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇక ఏ కుక్క మన ఓనర్ గారిని ఏం చేయలేదు. అయ్యయ్యో, అన్నా ఇక్కడ నా పెళ్ళాపి నన్ను నడి రోడ్లో అవమానించావు కదరా. తిన్నది చాలేదా? మీరు కంటిన్యూ చేయండి సార్. సూర్యకళా మందిరం కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం, ఎక్కడా కూడా అన్నా కళాబంతు సుబ్బిరామిరెడ్డి. సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపం, ఎక్కడా కూడా నిన్ను వంట చేయను. ఎందుకైనా ఇంత పవర్ఫుల్ గా మాట్లాడావు? ముందే తెలుసుంటే 2 గారులు తీసుండేవాడిని. ఉన్న నగా నట్రా అమ్ముకొని అప్పులు తీరిస్తే చివరికి మిగిలింది 2 లక్షలే. ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వు నిన్న రాత్రి ఆలోచించే ఉంటావు కదా. ముందు ఈ పని వదిలేసి వదిలేసి హోటల్ మొదలెడదాం అంటున్నావు ఓనర్ గారు. హోటలా? ఐడియా బానే ఉంది, వర్కౌట్ అవుతుందా? ఇన్వెస్ట్ చేయడానికి మీరున్నారు, ఇంట్రెస్ట్ తో మేమున్నాం, అంతా వర్కౌట్ అవుతుంది ఓనర్ గారు. అయితే సీమకి వెళ్ళి హోటల్ పెట్టేద్దాం. సీమ మాత్రం వద్దు ఓనర్ గారు. శివ, అక్కడ తినవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయలేము ఓనర్ గారు. ఎందుకంటే విజయవాడ బెటర్. లేదు శివ, సీమలో కూడా వాళ్ళు. వద్దు ఓనర్ గారు, మనం విజయవాడ వెళ్తున్నాము. ఎందుకు బెజవాడని పట్టుపడుతున్నావు? మీ గొడవ వల్ల ట్రాన్స్ఫర్ అయిన పోలీస్ ఆఫీసర్ విజయవాడలోనే ఉన్నాడు కదా, అక్కడే హోటల్ స్టార్ట్ చేద్దాం. మమ్మల్ని నమ్మండి ఓనర్ గారు. ఒక్క కస్టమర్ కోసం ఎవరైనా హోటల్ ప్రారంభిస్తాడా? ఓనర్ గారు, శివ మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాడు. అంతా సూపర్ గా వర్కౌట్ అవుతుంది ఓనర్ గారు. దగ్గర రమ్మన్నాడు. పోయి పళ్ళుతో. సరే శివ, నువ్వు చెప్పినట్టే వెళ్తున్నావు, హోటల్ ప్రారంభిస్తున్నావు, విజయవాడలో విజయ సాధిస్తున్నావు. ఒరే కప్ప, ఇటురా. నాన్న ఫోటోని ఏం చేస్తున్నావు? ఓనర్ గారు, ఇక మీద ఈయన మీకు మాత్రమే నాన్న కాదు, మా అందరికీ నాన్న. ప్రతి శుభకార్యాన్ని ఈయనతోనే మొదలెడదాం. ఓనర్ గారు, మీకు 5 నాన్నలు ఉంటే ఎంత బాగుండేది? అదే 5 ఫోటోలు ఉండుంటే మేమందరం ఒక్కొక్కటి ఉంచుకునే వాళ్ళం. అందరూ ఫోటోలు ఉంచుకోవడానికి ఆయన నయనతారనా? మా నాయనరా. ఓనర్ గారు, టైం అవుతుంది. అవును శివ, ఆ మూకుడి మొహం గారికి భయపడి మనం విడివిడిగా ఇడిపడం కన్నా కలిసి విజయవాడ వెళ్తే మేలు కదా. హ్యాపీ కదా?
వద్దు. మా అన్నయ్యకి తెలిస్తే నేను ఊరికే వదలడా. ఎన్నిసార్లు చెప్పినా నీకు నీ అన్నకి బుద్ధి రాదు. మధు, కాంట్రాక్ట్ తీస్తావరా? వీడన్నకి ఈ విషయం తెలియాలి. ఇవి రోడ్డు కాంట్రాక్ట్ గొడవలు సార్. కాశీమధు గ్రూప్ క్లాష్ లో 6వ మర్డర్ సార్. ఇక్కడ వీళ్ళకి రోజు ఒకరినొకరు నరుక్కోవడమే పనైపోయింది. పోయిన సంవత్సరం మధు మనిషిని కాశీ నరికేశాడు. అందుకిప్పుడు కాశీ తమ్ముడిని మధు నరికేశాడు. ఇప్పుడు కాశీ ఊరుకోడు. తప్పుడే తప్పుడే మణి 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 అయ్యో మణి 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 ఏంటి అల్లుడు ఎంత పని చేసావు? ఇప్పుడు ఏమైంది? వాడు అన్నస్తాడు అంతేగా. రాణి వాడిని లేపేస్తే ఈ ఊరు మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక. హలో, చెప్పనా? ఒక చిన్న మ్యాటర్, అందుకే ఫోన్ చేయలేకపోయాను. అవును, అన్నకి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సరే, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పన్నా. అన్న విజయవాడలో కాంప్లెక్స్ కడుతున్నాడు కదా, అందులో పార్కింగ్ లేకుండా కట్టామని ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కలిసి స్టే ఆర్డర్ తీసుకున్నారు. అందువల్ల కాంప్లెక్స్ ఓపెన్ చేయడంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా ఆ కాంప్లెక్స్ త్వరగా ఓపెన్ చేయాలి. అందుకే దయా ఫోన్ చేశాను. ఏం పర్వాలేదులే, ఆ స్టే ఆర్డర్ కాపీ మాత్రం పంపించండి. విజయవాడలో మళ్ళీ కాదని ఎవడు స్టే ఆర్డర్ తీసుకున్నాడో నేను చూస్తాను. అన్నతో చెప్పండి, నేను చూసుకుంటానని. ఏయ్, త్వరగా పోనీరా. ఏడ్రా వానరు. దిగండి ఓనర్ గారు. మనం వ్యాపారం చేసే భూమి మీద ముందు కాలు పెట్టడం కంటే చేతులు పెట్టి నమస్కరించడం మన సాంప్రదాయం. సర్వం వంటారు పరమస్తు. ఏంటి ఓనర్ గారు? మీరు నా కాళ్ళ మీద పడచ్చా? నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. రే, పెద్ద ఆయన ఏదో తెలియ కాళ్ళ మీద పడితే నువ్వు ఆశీర్వదించేస్తావా? మన ఓనర్ గారిని మనం కాకపోతే ఇంకెవరు ఆశీర్వదిస్తారా? నీకు సెపరేట్ గా చెప్పాలా? ఆశీర్వదించాలి. అయ్యో, కాళ్ళ మీద పడదు. కాళ్ళకి బదులు కావాలంటే చేతులు ఇస్తాను. ఏంట్రా బంపర్ ఆఫర్ ఇస్తారా నీ అయ్యా? రేయ్, జారి పట్టోండి జాలి పడి లేపకుండా కళ్ళు ఎదురుకుంటా కాళ్ళు పెట్టింది ఎవడరా? ఎవడరా ఎవడరా? చాలు చాలు చాలు. హలో, మేము విజయవాడకు వచ్చేసాం. ఇదిగో ఇప్పుడు వచ్చేస్తున్నాం. రండి. ఓనర్ గారు, బస్సులో మీరు పడుకున్నప్పుడు మేమందరం ఒక విషయం మాట్లాడుకున్నాం. ఏమిటది? బెజవాడ వెళ్తున్నాం, హోటల్ పెడుతున్నాం, మీకు పెళ్లి చేస్తున్నాం, మీకు అందమైన బాబు పుడతాడు, మా చిన్న ఓనర్ ని ఎత్తుకుని ముద్దాడతాం. అరే, ఈ శుభ సందర్భంలో హోటల్ పేరు ఏం పెడతాం చెప్పండి? ఓనర్ గారు, హోటల్ అమ్మ. మంచి పేరే, 2 అక్షరాలు న్యూమరాలజీ సెట్ అవ్వదు. పోనీ తల్లి, అది 2 అక్షరాలే. పోనీ మీకు ఎన్ని అక్షరాలు అయితే సెట్ అవుతుంది? 4 లేకపోతే 5. అప్పుడు 2 కలిపి అమ్మ తల్లి అని పెట్టండి. 4 అక్షరాలు. చెప్పు చూడండి, సూపర్ గా ఉంటుంది. అమ్మా తల్లి. రేయ్, ఇప్పుడు నీకు హ్యాపీనా? నేను విజయవాడకి వ్యాపారం చేసుకోవడానికి వచ్చానా బిచ్చ వచ్చాను? ఊరుకోండి ఓనర్ గారు, హోటల్ కి మీ పేరే పెట్టేద్దాం. హోటల్ మర్యాద రామన్నా ఏసీ. వండే మనకి మర్యాద, తినే వాళ్ళకి మర్యాద. ఎలా ఉంది? శివ, నువ్వు పైకి వస్తావని ఎవడరా అన్నాడు? ఏమో నువ్వు ఎప్పుడో పైకి వచ్చేసారా? ఓనర్ గారు, ఈ హ్యాపీ మూడ్ లో అందరం టీ కొడదామా? తాగాల్సింది. ఐదు టీలు, ఒక పాలు. ఇదిగో. 500 చిల్లర లేదు బాబు. చిల్లర? సరే, అలాగే మార్చుకురా. ఓనర్ గారు, చిల్లర లేదట, వెళ్ళి మార్చుకో. అలాగే. కూర్చోండి. ఏంట్రా? ఓనర్ గారు, ఏమైంది శివ? దూరంగా కూర్చోండి. ఎందుకు? మీరు ఓనరు, మేము లేబర్. మీరు దూరంగా ఉంటేనే మీకు మర్యాద. మీరు కూర్చోండి ఓనర్ గారు. రై, తప్పుకోరా. వద్దులే, ఆడు జరగలేడు. నేనే 2 అడుగులు దూరంగా కూర్చుంటాను. కూర్చోండి ఓనర్ గారు. రేయ్, ఇప్పుడే వస్తా. ఏంటో ఈ మంచి మర్యాద. అన్నా, ఓ 500 చిల్లర ఉందా? లేదండి. ఉంటుందన్నా చూడండి. కత్తుంది కావాలా? అక్క, టీ తాగడానికి వచ్చాము, చిల్లర లేదు. 500 చిల్లర ఇస్తారా? పువ్వులు కొనుక్కో బాబు, చిల్లరిస్తాను. పువ్వులు కొనుక్కొని నేనేం చేస్తానక్క? నీకు చిల్లర ఇచ్చేసి నేనేం చేయను చెప్పు. సరే, ఓ 20 రూపాయలు తీసుకొని మిగతా చిల్లర ఇవ్వు. ఆ డబ్బులకి పువ్వుల్ని ఏ దేవుడికో లేదా అందమైన అమ్మకో నువ్వే చూసి ఇచ్చేయ్ అలాగే అక్క. బాబు.
బాబు నువ్వు డబ్బులు ఇచ్చావు కదా ఆ డబ్బులకి ఆ అమ్మాయికి పువ్వులు ఇచ్చాను. అందమైన అమ్మాయికి ఇమ్మంటే అప్సరస లాంటి అమ్మాయికి ఇచ్చారు. ఇదిగో అవును, ఈ డబ్బులేంటి? టీ తాగక్క. ఓనర్ గారు ఇప్పుడే చెప్పా కదా మీకు, ఎప్పుడు మీరు 2 అడుగులు దూరంగానే ఉండాలి. అదే మీకు మర్యాద. ఎలా శివ బాత్రూమ్ లో 2 అడుగులు దూరం కూర్చుంటాం? చెప్తే వినండి. ఆ బాత్రూమ్కి వెళ్ళండి. సరే సరే సరే. ఓనర్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడు మీరు మాకు 2 అడుగులు దూరంగానే ఉండాలి. అదే మీకు మర్యాద. అర్థమైందా? అర్థమైంది. పోరా, వెళ్ళండి వెళ్ళండి. అందరూ చెప్పేవాళ్ళే. ఇటువైపు నుంచి వస్తుంది. ఓనర్ గారు ఏం చేస్తున్నారు? మీరే కదా 2 అడుగులు దూరంగా ఉండమని చెప్పారు. సైడ్ కి రారా, సచ్చి ఊరుకుంటా. ఊరుకోరా. ఓనర్ గారు మీకేమన్నా అయితే మేము తట్టుకోలేము. ఓనర్ గారు అటు ఆటో 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 ఆపో. ఎక్కండి ఓనర్ గారు. అదేంటిది, మీరు రారా? మీరు వెళ్ళండి. అది కాదు శివ, మనందరం కలిసి వెళ్దాం. కావాలంటే నేను పక్కన కూర్చుంటాను. పక్కకు కాదు ఓనర్ గారు, పడుకుని వెళ్ళండి. మేము వెనకాలే బస్సులో వస్తాం. బస్సులో ఎందుకురా కప్ప, అందరూ కలిసి వెళ్ళొచ్చు కదా. ఓనర్ గారు మీకు ఇంత ముందే చెప్పాను, మీరు ఓనర్ మేం లేబర్. అది కాదు శివ, చెప్తే వినండి. ఆటో ఎక్కండి. నేను ఎందుకు అంటున్నానంటే అందరూ కలిసి సరదాగా ఆటో. నువ్వు ఓనర్ అని చెప్తే వినిపించుకో. నిన్ను ఓనర్ స్థానం నుంచి దించి చూడలేకపోతున్నావురా. అయ్యో, శివ, ఈడేంటి రాయి చేస్తాడు? ఓనర్ గారు అంటే అంత ఏంటి అక్కడ గుసగుసలు? బాబు ఉండరా. ఓనర్ గారిని ఇబ్రహీంపట్నం తీసుకెళ్ళు. అలాగే. ఓనర్ గారు మీరు ముందు హోటల్కి వెళ్ళండి. 2 ఇడ్లీలు తినండి. అంత లోపల మేము వచ్చేస్తాం. వచ్చిన తర్వాత లీజ్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సరే, ఆ బ్యాగ్ ఇవ్వండిరా. ఓనర్ గారు మేము 5 ఉన్నాం, మేము తీసుకొస్తాం. అదే సేఫ్టీ. రే, జేబులో చిల్లి గవ్వకూడలేదురా, డబ్బులన్నీ అందులో ఉన్నాయి. ఇవ్వండిరా. అది ఓనర్ గారు మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ ఆటో వాళ్ళని అస్సలు నమ్మకూడదని. నేనెప్పుడు అంటాను బాబు? మీరు అంటారనేగా అన్నాడు. మీరు అన్నారని అన్నాడా? అయ్యో వెళ్ళండి. ఓనర్ గారు దీన్ని పెట్టుకోండి, ముచ్చటగా ఉంటారు. పెట్టుకో. మీరు పెట్టుకోండి. వెళ్ళండి అన్న, బయలుదేరన్నా. రేయ్, డబ్బుతో జాగ్రత్తగా వచ్చేయండి రా. వస్తాం. మీరు వెళ్ళండి. బాయ్. రే ఇటు వెళ్దాం. రండి. చెప్పనా? 6 మాసాలుగా అసలు ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు. ఏంటన్నా నీ ఉద్దేశం? అన్నా నీకు తెలియదే ఉంది, హోటల్ బాగా లాసులు నడుస్తోంది. దీన్ని లీజుకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. కారణాలు ఏమీ చెప్పొద్దన్నా, ముందు అమౌంట్ రిలీజ్ చేయి. నీ డబ్బు మొత్తం 2 రోజుల్లో ఇచ్చేస్తానన్నా. త్వరగా అన్న, త్వరగా. ఇందాకే రాజఫలాలు చూశాను. ఈ రోజు నాకు అదృష్టం కలిసి వచ్చే రోజట. రేయ్ 1000 నోట్లు 500 నోట్లు నేనే లెక్క పెడతాను. ఒరే చెల్లరొద్దురా, వదిలే. ఓనర్ గారికి పెళ్లి కన్ఫర్మ్. బాబు పుట్టడం ఖాయం. చిన్న ఓనర్ గారిని ముద్దులాడటం ఖాయం. ఎవడ్రా అది? బోడిగుండి తీసుకొచ్చి బోని అయ్యే చోట కూర్చోబెట్టారు. ఏంటి బాబు? హ్యూమర్ హ్యూమర్. అలాగే కూర్చోండి బాబు. అలాగే. సార్కేం కావాలి చూడండి రా. ఏటి కావాలి చెప్పండి. 4 ఇడ్లీలు. ఇడ్లీ మల్లె పూల ఉండాలి. ఆకులో పెట్టాలా లేకపోతే ఆడు కొప్పులో పెట్టాలా కన్ఫ్యూజ్ అయిపోయేలా ఉండాలి. ఉంది కదా? ఉంది. తర్వాత ఏటి కాఫీ అదెలా ఉండాలేటి? కొలత ఇంతే ఉండాలి. తాగి వదిలేసినట్టు ఉండాలి. అయితే ఆడు తాగి పడతాడు, అది తాగు. మర్యాద. ఇడ్లీలో నంచుకోవడానికి ఏముంది? సాంబార్. ఆల్టర్నేట్ చట్నీ లేదు, గ్రైండర్ రిపేర్. కూర్చొని రుబ్బరా. 4 ఇడ్లీలు 4 రకాల చట్నీలు తీసుకురా పో. రేయ్, ఆ గుండు కడితే ఏంట్రా సిగ్నల్? పందికి బందీ వేసినట్టుంది నీ బాడీ. నువ్వు పైగా ఎట్టకారాలు. స్టాప్ 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 ఎక్కండి. లోపల రండి, లోపల రండి. రే అందరూ సీట్ల మీద కూర్చోడరా. నీకు ఇది అవసరమా? ఇదిగోనే చిల్లరా. 5 ఇబ్రహీంపట్నం ఇవ్వండి. బాబు ఊరు కొత్త. అవునండి. ఈ బస్సు చుట్టూ తిరిగి వెళ్తుంది. ఏంటి చుట్టూ తిరిగి వెళ్తుందా? సార్ బండి ఆపండి సార్. రే పనేరా ముఖ్యం. ఓనర్ గారు అక్కడ వెయిట్ చేస్తుంటారు. 10 టికెట్లు అందులో తప్పుకోరా. ఎక్స్క్యూజ్ మీ అన్న, ఇది ఉంచండి అన్న, దిగేటప్పుడు తీసుకుంటా. సారీ సార్, నా పని చూడడానికి నాకు టైం చాలడం లేదు. బ్యాగ్ ఉంచమంటారు, తర్వాత ఇది పోయింది అది పోయింది అంటారు. మిమ్మల్ని అంటా లేదు. సిటీ అటువంటిది, డోంట్ మిస్టేక్. రే ఇటు ఇవ్వరా.
ఎవరికి వెళ్ళకూడదు నీ దగ్గర ఉంచరా. ఆ, ఏమండి ఈ బ్యాగ్ ఉంచుకుంటారా? దిగేటప్పుడు తీసుకుంటాను. నాలుగు ఇడ్లీ, 4 రకాల చట్నీలు. ఏడికి సప్లై చేసే బదులు ఊరెళ్ళి పొలం పనులు చూసుకోవచ్చు. ఏమైంది? శివ ఫోన్ ఎత్తడం లేదు. ఏం జరిగింది?